హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సన్ గోల్డ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇందులో ఫ్రీ ఎర్నింగ్స్ చేయొచ్చా లేదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. అబౌట్ సన్. ఈ కంపెనీ పేరు సన్ అని పిలుస్తున్నారు, సన్ షైన్ అని పిలుస్తున్నారు, సన్ గోల్డ్ అని కూడా పిలుస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ ఎప్పుడు లాంచ్ అయింది, ఏ కంట్రీలో ఉంది అనేది కూడా ఇక్కడ అంతా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళే ఈ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అని అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నానండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. మినిమం రీఛార్జ్ 300. ఇక్కడ నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు 500 రూపాయలు. రిఫర్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుందండి. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు కమిషన్స్ కూడా ఉంటాయి. జాయిన్ అస్ మీద క్లిక్ చేస్తున్నాను. జాయిన్ అస్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మెంబర్స్ క్లబ్. ఇందులో మనం మెంబర్షిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 300 కాయిన్స్ అంటే 300తో ఈక్వల్ అనమాట. 600 కాయిన్స్ అంటే 600తో ఈక్వల్. 2000 కాయిన్స్ అంటే 2000తో ఈక్వల్ అనమాట. సో ఇక్కడ వ్యాలిడిటీ కూడా ఇచ్చారు చూడండి. 3 డేస్ వ్యాలిడిటీ, 7 డేస్ వ్యాలిడిటీ, 30 డేస్ వ్యాలిడిటీ. ఈ మెంబర్షిప్ తీసుకుంటే వచ్చే యూజెస్ ఏంటనేది మీకు వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి. విఐపి ఏజెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి ఏజెంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇదేంటంటే ఒక పర్సన్ని మీరు రిఫర్ చేశారంటే విఐపి 1కి వెళ్తారనమాట. అలాగే ఇద్దరిని రిఫర్ చేసినట్లయితే విఐపి 2కి వెళ్తాం. ముగ్గురిని రిఫర్ చేసినట్లయితే విఐపి 3కి వెళ్ళటం అయితే జరుగుతుందన్నమాట. పర్ రిఫర్కి వచ్చేసరికి మీకు 50 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఎర్న్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎర్న్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. హౌ టు ఎర్న్ అంటే ఇందులో మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. డైరెక్ట్ రిఫరల్ రివార్డ్ అంటున్నారు కదా, మీ రిఫరల్ లింక్ నుండి ఒక మెంబర్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 120 రూపాయలు రావడం జరుగుతుంది. అది కూడా లెవెల్ 1 మెంబర్ అయ్యి ఉండాలి అతను. అప్పుడు మీకు 120 రూపాయలు వస్తుందన్నమాట. ఇక్కడేం చెప్తున్నారంటే లెవెల్ 1లో ఉన్న వాళ్ళు కూడా రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు రిఫర్ చేసినప్పుడు అందులో ఉండి కూడా మీకు కమిషన్ వస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే లెవెల్ 1లో మెంబరు ఎవరినన్నా రిఫర్ చేసినట్లయితే మీకు 30 రూపీస్ అయితే మీకు కమిషన్ రావడం జరుగుతుంది 10 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే. అలాగే లెవెల్ 3లో 10 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే 15 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. విఐపి అప్గ్రేడ్ గురించి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఒక మెంబర్ని మీరు ఇన్వైట్ చేసినట్లయితే మీరు విఐపి 1కి వెళ్తారు. అలాగే 5 మెంబర్స్ని ఇన్వైట్ చేసినట్లయితే విఐపి 5కి వెళ్తారనమాట. 10 మెంబర్స్ని ఇన్వైట్ చేసినట్లయితే మీరు విఐపి 10కి అయితే వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. టీ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. బ్యాలెన్స్ వ్యాలెట్, రీఛార్జ్ వ్యాలెట్, టోటల్ విత్డ్రాల్, టోటల్ రీఛార్జ్. మై మెంబర్షిప్ కార్డ్ అంటే మీరు మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ ఉంటుందన్నమాట. ఫండ్ డీటెయిల్స్, విత్డ్రాల్ రికార్డు, లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెంబర్స్ క్లబ్ గురించి మాట్లాడుకుందాం. 300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మెంబర్షిప్ వ్యాలిడిటీ 3 రోజులు ఇచ్చారు. దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను. ఇందులో ఏంటంటే రిఫరల్ చేసుకొని మనీ అరేంజ్ చేయడం అనమాట. ఎట్లా అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా రిజిస్టర్ అయ్యారనుకోండి ఒక పర్సన్, మీకు 50 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే పర్ పర్సన్కి మీకు 50 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం విత్డ్రాలు 500 రూపాయలు. అంటే పర్ డే మీరు 10 మందిని రిఫరల్ చేస్తే మీకు 500 అయితే రావడం జరుగుతుంది. మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు ఈ మెంబర్షిప్ మీరు తీసుకున్నట్లయితే మీకు 500 రూపాయలు విత్డ్రా చేయడానికి అవుతుందన్నమాట. అలా మీకు 3 రోజుల వరకు వ్యాలిడిటీ ఇచ్చారనమాట. ఈ 3 రోజుల తర్వాత మీరు రిఫరల్ చేసినా మీకు విత్డ్రాల్స్ అయితే ఇవ్వరనమాట. ఈ మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోతుందన్నమాట. అలాగే 600 రూపాయలు తీసుకున్నారనుకోండి, 7 డేస్ అయితే ఇచ్చారనమాట మీకు వ్యాలిడిటీ. అలాగే 2000 రూపీస్ పెడితే 30 డేస్ వ్యాలిడిటీ ఇచ్చారనమాట. సో ఇందులో ఏంటంటే అవతల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక రకమైన కమిషన్ వస్తుంది. జస్ట్ రిజిస్టర్ అవుతే మనకి 50 రూపాయలు వస్తుందన్నమాట. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 13వ తారీఖు 11 నెల 2025లో డొమైన్ రిజిస్టర్ అయింది.
డొమైన్ ఎక్స్పైరీ 13వ తారీఖు 11 నెల 2026లో డొమైన్ ఎక్స్పైరీ అవుతుంది. ఈ డొమైన్ ఒకసారి అప్డేట్ చేయడం జరిగింది, అలాగే ఒక స్టేటస్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. అయితే డొమైన్ ఎక్స్పైరీ 1 సంవత్సరం వరకు ఇచ్చారు కాబట్టి ఈ అప్లికేషన్ 1 ఇయర్ వరకు వర్క్ చేస్తుంది అనేది నమ్మకం లేదండి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు ఇవన్నీ కూడాను. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోతాయి, కొన్ని నెలలో క్లోజ్ అవుతాయి, కొన్ని 2 నెలలు, కొన్ని 3 నెలలు, కొన్ని 6-7 నెలల వరకు వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ అయితే కాదనమాట. కొంతమంది అడుగుతున్నారు, రిజిస్ట్రేషన్ డేట్ వేరు, లాంచ్ డేట్ వేరు కదా అని అంటున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్కి లాంచ్ డేట్కి పెద్దగా గ్యాప్ ఉండదండి. ఒక వారం 10 రోజుల గ్యాప్ ఉంటుంది, ఒక్కొక్కసారి సేమ్ డేట్ కూడా అవుతుందన్నమాట. అలా అని చెప్పేసి 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి అయితే ఉండదు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదనే దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, నేను ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఎవరికి సలహా ఇవ్వనండి. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అనో రివ్యూ పర్పస్ మాత్రం నేను వీడియో చేశాను. ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ ఎక్కువ నెలలు అయితే వర్క్ చేయవండి. ఇవన్నీ కూడా ఏంటంటే 15 రోజులు, 20 రోజులకు ఒకసారి, 1.5 మంత్, మ్యాక్సిమం 2 మంత్స్ ఈ మధ్యలోనే క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.